హలో! వెల్కమ్ బ్యాక్ టు సహజ మాద్రి వీడియోస్. ఎపిక్ సర్ప్రైజ్ బై గణేష్. ఇన్ని రోజులు ఎనీ ట్రిప్ నేను ప్లాన్ చేస్తా వచ్చాను. ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఐ ఆస్క్డ్ గణేష్ ఈసారి నా బర్త్‌డేకి నువ్వు ట్రిప్ ప్లాన్ చేయని. సహజ, టెల్ మీ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ విన్ హాయ్ గైస్. సో నేను మా హస్బెండ్ని సర్ప్రైజ్ బర్త్డే తీసుకొచ్చాను. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్ గణేష్? Sahaja, how is you feeling, Sahaja? So I ask you like that. Yes. No, this exactly Sahaja being Ganesh, Ganesh being Sahaja. Okay, yes. And I say, Wait. No, I have to look. No. Wait. I don't Ganesh, know. no, wait. You know the, you know. Okay. Okay. No, okay, wait, sir. Okay. No. అయిపోయిందా? Okay. ఓకే. Okay, ఇప్పుడే వచ్చాం కాబట్టి కొంచెం చూస్తే అర్థం అవుతుందో క్లారిటీ వస్తుంది, తర్వాత చెప్తాను. ఇది నీ రియాక్షన్, ఇలా మాట్లాడతాను. So, okay, guys. మళ్ళీ చూద్దాం. Let's go. ఇండియా వచ్చేసి కొన్ని మంత్స్ రిలాక్స్ అయిన తర్వాత ఎప్పుడైతే మేమిద్దరం 40 ఎంటర్ అవుతామో అప్పుడు యూరప్ వెళ్దాం అనుకున్నాం. మొత్తం ఫ్యామిలీ తోటి పెద్ద ట్రిప్ వేద్దాం అనుకున్నాము. దట్ వాజ్ అవర్ డ్రీమ్. బట్ అనుకున్నట్టు ఏమీ అవ్వలేదు. అట్లీస్ట్ ఒక బీచ్ రిసార్ట్ అయినా, ఒక వెల్నెస్ స్పా అలాంటి చోటుకైనా వెళ్దాం అనుకున్నాను. కానీ మా ఆయన నాకు అవన్నీ కాకుండా కొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇది చాలా అవసరం మధు అని హీ బాట్ మీ టు అన్ ఆశ్రమం. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 2 hours డ్రైవ్ చేసుకుని మేమైతే వచ్చేసాము ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్కి. వచ్చినప్పటికీ కూడా నాకు అసలు అర్థం కాలేదు, ఏంటిది అసలు, నేను ఎక్కడికి వచ్చాను, ఇక్కడ ఏం చేయబోతున్నామో, జీరో నాలెడ్జ్. నాకు తెలియకుండానే ఆల్రెడీ గణేష్ సైన్డ్ అప్ ఫర్ ఎ 3-day ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మ్యాప్ చూసి వాళ్ళని అడుగుతా ఉన్నాను, లైక్ వాట్ ఆర్ వి సపోజ్ టు డూ నౌ, ఏం చేయాలి అని. రిజిస్ట్రేషన్కి ఆల్మోస్ట్ ఒక 1 hour టైం అలా పట్టేసింది. ఫైనల్గా అయింది. How are you feeling? ఫీలింగ్ గుడ్. Excited for the course? ఎస్ ఐ యామ్. ఆఫ్టర్నూన్ ఫ్లైట్ తీసుకుని వచ్చేసరికి సాయంత్రం 7 o'clock అలా అయిపోయింది. సో చీకటి పడింది. వెళ్ళగానే ఇదిగోండి, ఇది మా రూమ్స్ అనమాట. సింగిల్ రూమ్ ఉంటుంది, డబుల్ కాట్ బెడ్ ఉంటుంది, 3 bedroom అలా ఉందన్నమాట. మాకైతే ఈ రూమ్ అయితే ఇచ్చారు. ఇట్స్ వాజ్ వెరీ క్లీన్, వెరీ నీట్, బట్ వెరీ బేసిక్. ఆశ్రమంలో యాక్చువల్ బేసిక్గా ఎలా ఉంటాయి అలా అయితే ఇచ్చారు. సో రాత్రి ఫస్ట్ అయితే డిన్నర్ చేయడానికి వెళ్ళాము. బయటకు వెళ్ళగానే ఫుల్ ఆన్ బోర్డ్స్ అనమాట. మధ్యప్రదేశ్ మీద చాలా ఉన్నాయి. తర్వాత కనుక్కుంటే తెలిసింది దట్ మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చి ఆ 3 day ఏదో ఈవెంట్ వాళ్ళు చేస్తున్నారు అని అయితే అర్థమైంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శ్రీ అని రాసింది. ఇది శ్రీ రవిశంకర్ గారి ఆశ్రమం అండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ అంటారు. ఫస్ట్ అయితే చాలా ఆకలేసింది. సో వెంటనే ప్రోగ్రాంలో ఫుడ్ వాజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. సో ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి వచ్చేసాం. 3 రోజులు మేము తిన్న ఫుడ్ స్వచ్ఛమైన సాత్విక్ ఆహారం. రోటీ, రెడ్ రైస్, పికిల్, పొడి, నువ్వుల నూనె, నెయ్యి, లాకీ అంటే ఆనపకాయతో చేసిన రకరకాల కూరలు, ఫ్రెష్ వెజిటబుల్ తోటి చేసిన సూప్, పప్పు, అలాగే బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా పులిహార, పోహా, ఉప్మా, బ్యాంబినో లాంటి టిఫిన్స్, స్ప్రౌట్స్, బనానా అండ్ పప్పుల పొడి. అదనమాట మేము తింది. ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోని ఎవ్వరూ కూడా కొంచెం కూడా ఫుడ్ వేస్ట్ చేయలేదు. తిన్న తర్వాత మన ప్లేట్ మనమే కడుక్కుని అంతా పెట్టేసి వెళ్ళాలి. Day 1 మార్నింగ్ మా ప్రోగ్రామ్ 9 o'clockకి స్టార్ట్ అయింది. షటిల్ బస్ తీసుకుని అయితే మేము వచ్చేసాము సరస్వతి హాల్. ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాల్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 100 members ఉన్నారు. మేము సైన్అప్ చేసిన ప్రోగ్రామ్ పేరు సుదర్శన క్రియ హ్యాపీనెస్ ప్రోగ్రామ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్. వరల్డ్లో అన్ని చోట్ల కూడా ఇదైతే ఇస్తున్నారు. వెళ్ళగానే మమ్మల్ని అడిగిన మెయిన్ క్వశ్చన్స్, సడన్గా ఇప్పుడు గాడ్ ప్రత్యక్షమయ్యి మీకు ఏదైనా కావాలి అంటే మీరేం అడుగుతారు? మిమ్మల్ని లైఫ్లో ఏం బాదర్ చేస్తుంది? అసలు మీ ప్రోగ్రాంలో మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వాట్ ఆర్ ద 7 levels ఆఫ్ ఎగ్జిస్టెన్స్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ? పుట్టినప్పుడు హ్యాపీగా పుడతాం, చనిపోయినప్పుడు ఏడుస్తూ వెళ్తాం. ఈ మధ్యలో ఉండేది ఉంటుంది చూసారా, అదే లైఫ్. అది ఫుల్గా ఎలా లీడ్ చేయాలి? బ్రీతింగ్ టెక్నిక్స్, ఉజ్జయిన్ బ్రెత్, భస్త్రిక. 90% ఆఫ్ లైఫ్ ఇస్ బ్రెత్. కానీ దానికి మనం ఎక్కువ అటెన్షన్ ఇవ్వం. అది ఎలా కంట్రోల్ చేయాలి? మన మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి యూజింగ్ అవర్ బ్రెత్? గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కైట్ అండ్ థ్రెడ్ తోటి స్టార్ట్ చేశారు ప్రోగ్రాము. ఆ తర్వాత ఆశ్రమం చుట్టూరు ఒకసారి టూర్ చేయటానికి మేమైతే బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాం. అప్పుడు అర్థమైంది ఇది ఎంత పెద్ద ఆర్గనైజేషన్, ఎంత పెద్ద సెంటర్ అని. ఆల్మోస్ట్ 300 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ లాగా కనిపించింది. అందులోనే వాళ్ళు క్రాప్స్ పండిస్తున్నారు, ఎవ్రీథింగ్. At the end of this Goshala, there is cafe, A2 Milk Cafe. So if you wish to buy, you can buy
ఫస్ట్ స్టాప్ గోశాలకి తీసుకుని వెళ్ళారు. ఎంత న్యాచురల్గా అనిపించిందో అక్కడున్న కౌస్ అన్ని చూసి. మొత్తం ఆశ్రమం అంతా టూర్ ఇస్తారేమో అనుకున్నాము, బట్ అసలు హార్డ్లీ వి డెంట్ హ్యావ్ టైమ్. ఓన్లీ 2 ప్లేసెస్ చూపించారు. కానీ తర్వాత నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయని. గురుకుల్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ స్టూడెంట్స్ని చూసి అప్పట్లో ఉంటుంది చూడండి, గురుకులో పంచెలు కట్టుకుని ఎలా ఉంటారో అలా ఉండే అనమాట క్లాస్ రూమ్స్. బయట ఆడుకుంటూ ఉన్నారు. చాలా ప్లేసెస్లో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఇస్ నాట్ అలౌడ్, కానీ క్విక్గా మీకు చూపిద్దామని ఇలా చిన్న చిన్న స్నిపెట్స్ అయితే చూపిస్తున్నాను. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బిగినర్స్, అడ్వాన్స్, కార్పొరేట్ ప్రోగ్రామ్స్, అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్, అలాగే పిల్లలకి టీనేజర్స్ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఒక్క ప్రోగ్రామ్కి, గణేష్ 2 ప్రోగ్రామ్కి సైన్అప్ చేశాడు, సహజ్ యోగా అండ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్. నేనైతే ఒకటే చేయగలిగాను, 2 నాకు చాలా ఎక్కువ అనిపించింది. బట్ మా హస్బెండ్ గణేష్ అయితే 2 ప్రోగ్రామ్స్ కూడా చేశారు. మార్నింగ్ వీ హ్యాడ్ 1 సెషన్. ఆఫ్టర్నూన్ సెషన్లో they introduced us to the most important part of this program, which is Sudarshana Kriya Yoga. This is a very powerful yoga technique, meditation technique. Chala mandi vine untaru. It was the first time we experienced, and it was, I definitely want to tell you more about it. Mundaithe satsang gelpodam. Om Govinda Krishna Hari Om. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను వెళ్ళిన ఏకైక ఆశ్రమం పుట్టపర్తి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ దేనికి వెళ్ళలేదు, నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఇక్కడున్నప్పుడు చాలా చాలా గుర్తొచ్చారు బాబా. చిన్నప్పుడే ఒక గురువు బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే ఉంటుందో కదా, ద లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొంతమందికి, అందరికీ అనట్లేదు, ఎవరి నమ్మకాల్లో వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి పూజలో మనశ్శాంతి దొరుకుతుంది, కొంతమందికి సేవలో మనశ్శాంతి దొరుకుతుంది, మరి కొంతమందికి ధ్యానంలో దొరుకుతుంది. ఎవరి రూట్ వాళ్ళది అంటారు చూడండి. యూనివర్స్లో చాలా నాలెడ్జ్ ఉందంట. ఒక గురువు ఆ నాలెడ్జ్ని మనకి వెనక్కి తీసుకుని వచ్చి చెప్తారంట. సత్సంగ్ లాంటివి ఇస్ ఫుడ్ ఫర్ ద సోల్. కొంతమంది మాకు అంతా తెలుసు, మాకు అసలు ఏమీ అవసరం లేదనుకుంటారు, కానీ చేసేవన్నీ చేస్తారు కదా. ఇప్పుడు వర్కౌట్కి వెళ్ళాలన్నా, ఫుడ్ తినాలన్నా ఎలా అయితే అది చేస్తామో, సమ్ టైమ్స్ దీస్ ఆర్ లైక్ రీసెట్ బటన్స్. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, యాంగ్జైటీ ఎక్కువ అయినప్పుడు, ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయినా, ఒక తెలియని బాధ అన్నీ ఉన్నా సరే ఏదో మిస్సింగ్, హ్యాపీనెస్ లేదు. అక్కడికి వచ్చిన ఎంతోమంది అదే షేర్ చేసుకున్నారు, ఏదో ఒక హ్యాపీనెస్ లేదు అన్నీ ఉన్నా అని. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. కానీ మేము వచ్చింది నాట్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ రీజన్స్. మేము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఈజ్ టు లెర్న్ సుదర్శన క్రియ మెడిటేషన్. గణేష్ ఫ్రెండ్స్ కొంతమంది ఈ ప్రోగ్రామ్ సజెస్ట్ చేశారు, అండ్ గణేష్కి ఇది నేర్చుకోవాలనిపించింది. డే 2, డే 3 మార్నింగ్ 6:30కి యోగాతో స్టార్ట్ చేశారు. అందరు టీచర్స్ ఒకేలా ఉండరు, అందరి స్కెడ్యూల్ ఒకేలా ఉండదండి. దిస్ వాజ్ జస్ట్ అవర్ ఎక్స్పీరియన్స్ అంతే. మాకైతే చాలా ఇంటరాక్టివ్గా అనిపించింది. వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇచ్చారనమాట, విత్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ ద రెస్పాన్సిబిలిటీస్, నీడ్స్ ఏంటి, ప్రజెంట్ మూమెంట్లో ఎలా ఉండాలి, హౌ టు స్టాప్ రియాక్టింగ్ టు అదర్ పీపుల్స్ ఒపీనియన్స్, అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. తర్వాత శ్రీశ్రీ గారి వీడియో చూపించారు. అప్పుడే నేను ఫస్ట్ టైం అసలు ఆయన గురించి చూడటము. వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, దే సెడ్ వీఆర్ వెరీ లక్కీ బికాస్ కరెక్ట్ మేము వెళ్ళిన వీకెండ్ శ్రీశ్రీ గారు ఆశ్రమానికి వచ్చారు. ఆయన సెంటర్స్ వరల్డ్ అంతా ఉంటాయి కాబట్టి ఆయన చాలా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నో పీస్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఆయన చెప్పిన ఒక సూత్రం నాకు బాగా నచ్చింది. హీ సేస్ దట్ హ్యాపీనెస్ ఇస్ ద బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, అండ్ అది మనం పర్స్యూ చేయటము మెయిన్ ఇస్ ద హ్యూమన్ గోల్. ప్రపంచంలో ఉన్నాయన్నీ ఎంజాయ్ చేస్తూనే మన సెల్ఫ్ కూడా మనం ఫోకస్ చేయాలి అని ఎన్నో ఆశ్రమాలు కట్టారు. డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే, ఎనీ ఇంపార్టెంట్ పర్సన్ మీడియాలో వచ్చి ఏదైనా ఒక మంచి పని చేశారంటే దానివల్ల ఏదో ఒక నెగిటివిటీ ఉండకుండా ఉండదు. మొన్న నేను చేసిన జయశెట్టి మీద కూడా ఎవరో ఒకరు మాటలు అన్నారు. ఐ ట్రై టు ఫోకస్ ఆన్ వాట్ దే డిడ్ వర్సెస్ వాళ్ళ పాస్ట్, వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఫేకా. ఇట్స్ సచ్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. ఈ ప్రోగ్రాంలో అంటే ఇది హ్యాపీనెస్ ప్రోగ్రామ్ కాబట్టి మనం హ్యాపీ
హ్యాపీగా ఉండటానికి అసలు ఏమేమి చెయ్యాలి అనేది చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ తోటి చెప్పారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ నీడ్స్, హౌ టు లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్, హౌ టు స్టాప్ రియాక్టింగ్ టు అదర్ పీపుల్స్ ఒపీనియన్స్, డిజైర్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, యాంగర్, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, డివైన్ కాన్షియస్నెస్, ఇలాంటి ఎన్నో. ఆల్రెడీ నేను స్పిరిచువల్ చాలా బుక్స్ చదివాను కాబట్టి ఇట్ మేడ్ ఎ గుడ్ సెన్స్ ఫర్ మీ. అండ్ నేను ముందు చెప్పినట్టు అసలు ఈ ప్రోగ్రామ్ ఏం జాయిన్ అయింది టు లెర్న్ దాట్ మెడిటేషన్ టెక్నిక్. బికాస్ ఇప్పుడు నేను గణేష్ ఉన్న పనుల్లో చాలా చేస్తూ ఉంటాం కదా, సమ్ టైమ్స్ ఇంకా బాగా ఫోకస్ చేయగలిగితే బాగుంటుంది, మెడిటేషన్ నేర్చుకుందాము అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అయ్యాము. అండ్ వీ లెర్న్ సుదర్శన క్రియ. ఇట్ ఈస్ అ రిథమిక్ బ్రీతింగ్ ప్యాటర్న్ దట్ బ్యాలెన్సెస్ ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. దీనివల్ల చాలా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని. మెంటల్ క్లారిటీ, ఇమ్యూన్ ఫంక్షన్, బెటర్ స్లీప్, ఎమోషనల్ రెగ్యులేషన్, రిలీఫ్ ఫ్రమ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఇలా ఒక్కటి కాదనమాట. ఆబ్వియస్లీ అది మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తాము, ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తాము దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరి ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ కూడా డిఫర్ అవ్వచ్చు. అంటే మాకు నచ్చింది మాకు వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవ్వాలని లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎప్పుడు క్లబ్బింగ్ అనేది వెళ్ళలేదు, మాకు అది ఇంట్రెస్ట్ లేదు, కిక్ కూడా ఇవ్వదు అనమాట. బట్ ఇలాంటి రిట్రీట్స్ అంటే చాలా ఇష్టం. యూఎస్లో కూడా ఇలాంటి చాలా రిట్రీట్స్కి వెళ్ళేవాళ్ళం. అదొక కైండ్ ఆఫ్ హైలో వెళ్తాం అనమాట. అసలు ఇలాంటి ఓపెన్ ఎయిర్లో ఆ డివైన్ సాంగ్స్ వింటూ ఉంటే ఇట్ ఫీల్స్ లైక్ సో గుడ్. లైక్ ఐ డోంట్ నో, ఒక కిక్ వస్తుంది అనమాట మా ఇద్దరికి. శ్రీ గారి ఫేస్ ఇస్ సో ఫుల్ ఆఫ్ బ్లెస్. ఆయన గురించి చెప్పడానికి ఐ థింక్ ఐ షుడ్ నాట్, బికాస్ నాకు ఫుల్గా ఆయన గురించి తెలియదు కాబట్టి. బట్ ఆయన డివోటీస్ ఎంత ఆనందం అంటే ఆయన చూసి దే వర్ సింగింగ్ విత్ లవ్, డాన్సింగ్ విత్ జాయ్. అండ్ ఆయనకి రకరకాల కిరీటాలు పెడతా ఉన్నారు అనమాట. దట్ మేడ్ దెమ్ సో హ్యాపీ. ఎన్ని రకరకాలుగా మార్చారో. ఎవ్రీడే ఈవినింగ్ 6:30 నుంచి అరౌండ్ 8:30 వరకు సత్సంగ్ ఉంటుంది, పాటలు ఉంటాయి, ఆయన మాట్లాడతారు, మెడిటేషన్ చేపిస్తారు. మూన్ లైట్లో మెడిటేషన్ చేసాం, విచ్ వాస్ సో అమేజింగ్. Although the knowledge is there that everyone has to leave one day or the other, how do we ease the pain and accept this phenomenon? You don't have to convince them for anything. They don't get convinced by you trying to convince. It doesn't happen. Arguing doesn't lead anywhere. Right? But you do what you need to do. You're grown up, you know. And if they're very old, they should retire gracefully. If they're not, if they're interfering in everything, you just move with a smile. ఎవ్రీడే ఒక 7-8 క్వశ్చన్స్ ఉంటాయి. కన్నడ, ఇంగ్లీష్, హిందీలో చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చారు డిఫరెంట్ టాపిక్స్ మీద. ఒకేసారి సత్సంగ్ అయిన తర్వాత అందరూ భోజనానికి వెళ్తారు. ఆశ్రమంలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాంటీన్స్ ఉన్నాయి, ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. అదొక్కటే కాదు, మేము పర్ పర్సన్ 6,000 కట్టామండి ఫర్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్. మాకు ఫుడ్ ఇంక్లూడెడ్, అకామిడేషన్ ఇంక్లూడెడ్, అండ్ 3 days it felt like so much worth anamata for the money, for the different kind of activities we did. And she's our teacher. She was like almost oka 25 years nunchi she has been a teacher Art of Living Center lo. Sudarshana Kriya practice cheyalanedi ma goal anamata. Ganesh has already started doing it. You all know, like, he's very disciplined, he's very focused, a lot more than me. Nen inka edagalanamata, aa stage ki ravali. You know, for the longest time I was not ready to reveal my age social media lo. Not even social media, na పిల్లలకి కూడా నేను చెప్పేదాన్ని కాదు. అమ్మ హౌ మెనీ ఇయర్స్ యువర్ అంటే అసలు చెప్పేదాన్నే కాదు. ఎప్పుడూ కూడా నా బర్త్డేకి నేను నెంబర్ క్యాండిల్స్ పెట్టలేదు, బ్లో చేయలేదు, రివీల్ చేయలేదు. బికాస్ ఐ డోంట్ నో వై ఐ వాజ్ నాట్ యాక్సెప్టింగ్. నాకు ఎదగటం అంటే ఇష్టం లేదు. ఐ ఫీల్ లైఫ్ ఇస్ సో షార్ట్, ఇంకా చాలా చెయ్యాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారనో ఏదో తెలియని భయం. కొంతమందికి అది సిల్లీగా అనిపించవచ్చు, అగైన్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అని. కానీ ఈరోజు ఫైనల్గా ఐ థింక్ ఐ యాక్సెప్టెడ్. అండ్ నాకు మీ అందరితోటి షేర్ చేసుకోవాలనిపించింది.
థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్ దిస్ క్రేజీ గర్ల్ లైక్ మీ ఆల్ దీస్ ఇయర్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐ నీడ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ నెక్స్ట్ డికేడ్ అనమాట. నెక్స్ట్ డికేడ్లోకి ఎంటర్ అవుతూ. అండ్ శ్రీశ్రీ గారి గురించి మీకు తెలియాలంటే మాకు రికమెండ్ చేసిన నోట్ అండ్ ఇంటిమేట్ నోట్ అనేది ఈ బుక్ అంట, చాలా ఫేమస్ అంట. ఆ బుక్ ఒకటి అయితే మేమైతే పర్చేస్ చేసాము, ఇంకా చదవటం అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు లెర్న్ అండి. అంతా తెలుసు అనుకునే వాళ్ళకి యాక్చువల్గా ఏమీ తెలియదు అంట. దే ఆర్ ద మోస్ట్ ఇగ్నోరెంట్ వన్స్. సో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళం అనమాట. బికాస్ వీ బోత్ హ్యావ్ సో మెనీ ఇష్యూస్ అవర్ సెల్స్. మా ఇద్దరికి ఒకరినొకరు యాక్సెప్ట్ చేయటమే ఇస్ వెరీ డిఫికల్ట్ సమ్ టైమ్స్. ఈస్ రిసైటింగ్ వాట్ హీ లెర్న్. దాన్ని వజ్రాసనాల్లో చేయొద్దు, ధ్యానాన్ని పద్మాసనంలోనే చేయాలి. బాడీకి నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. మైండ్ ఇస్ ఎఫర్ట్లెస్. దట్స్ ద బ్యూటీ, దట్స్ డిఫరెన్షియేషన్. బాడీ నువ్వు ఎక్సర్సైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్, గో టు జిమ్, టు వాక్. కదా. Mind is actually effortless. Why is mind effortless? You're training your mind now, but once you train your mind, it's effortless. If you just go into dhyana, your mind can effortlessly take over and just be let it be stabilized. Tamaslo, if it's imbalanced kada, we cannot actually sleep or rest and It's my wife's birthday. It's my birthday. It's my wife's birthday. It's my birthday. భోగి రోజు పుట్టాను నేను, 13th. ఆ రోజు రుద్రపూజ జరిగింది ఆశ్రమంలో, దానికి అటెండ్ అయ్యాను. మొత్తం ఈ వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న లొకేషన్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. వెనకాల రుద్రపూజ జరుగుతుంది. గణేష్ అక్కడికి వచ్చి కనిపిస్తున్నాడు. అక్కడికి వచ్చి కొంచెం మెడిటేషన్ చేస్తాను, నీకు కావాలంటే వీడియో తీసుకుని రా అన్నాడు. బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో మీరు చూసారు కదా. ఇండియాలో మీ ఫేవరెట్ ఆశ్రమం ఏది? ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా అయిందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ మేమిద్దరము ఇంకా చాలా చోట్ల ఇలాగే ప్రయాణం చేయాలి, జర్నీ చేయాలి, కొత్త ఎక్స్పీరియన్సెస్ చూడాలి అని అయితే అనుకుంటున్నాము. సో మీ ఫేవరెట్ ఆశ్రమం ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. వెకేషన్స్కి వెళ్ళినట్టే అప్పుడప్పుడు స్పిరిచువల్ రిట్రీట్స్ కూడా వెళ్ళటానికి కన్సిడర్ చేయండి, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్. బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఎక్కి బయలుదేరి బ్యాక్ టు హైదరాబాద్. అలిగిందా? బుర్ర తినేస్తుందా? ఏమైనా కొంచెం బుర్ర పనిచేస్తుందా? Okay. God bless you. Thank you. It's Amma's 40th birthday, so 40 kisses each of you, or at least 20 each. Kissy Amma and bite her. 1, 2, 3. Kiss. I don't know how many times it's passed. 3, I 2, I 3, I 4, I 5, I 6, I 7, I 8, I 9, I 10, I 11, I 12. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Margaret. May God bless you, dear one. Happy birthday to you. It's good. Good. It's all for us. Pet, I'm Amma. gonna do this. Pet. You Shinika. ఇంకొకటి తిన్నానండి. మీ అలా అయిపోయింది మమ్మీ బాబోయ్.